అర్ధ సెంచరీ కూడా క్రికెట్ లో సెంచరీ కాదు ఇది. ఇవాళ నా బర్త్డే. నమస్తే నా పేరు చంద్ర మిస్ క్రాక్ చందు ఛానల్. కరెక్ట్ 20 తారీఖున 12 కాగానే కేక్ కటింగ్ చేసిన ఆఫీస్ వాళ్ళతో. ఎంతమంది ఇట్లా సెలబ్రేషన్ చేసుకురో లేదో తెలియదు. ఆఫీస్ లో 12 కాగానే ఎండి సార్ మన కోసం కేక్ తెచ్చి కేక్ గోపీస్ ఎట్లుంటది క్రేజీ కదా. కరెక్ట్ 12 కాగానే ఆఫీస్ వాళ్ళందరూ కలిసి కేక్ కటింగ్ చేయించారు. జగనన్న ఇచ్చాడు ఒక స్మాల్ గిఫ్ట్. ఏది ఏమైనా సరే బర్త్డే రోజు అన్న ఒక స్పెషల్ డే అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఆఫీస్ లో బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా తక్కువ మంది చేస్తారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక మంచి గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ఏందో చూపారు చూడరు. అందరు కలిసి మంచి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. చాలా 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 బాగుంది. ఇంతవరకు నేను అందరు గిఫ్ట్లు ఇచ్చారు కానీ నాకు గిఫ్ట్లు ఇచ్చారు చాలా తక్కువ. బర్త్డే కదా పొద్దున్న లేచి స్నానం చేసుకుని మంచిగా గుడికి వెళ్ళిపోయిన అనమాట. ఇది మా ఇంటి పక్కనే ఉంటది స్కందగిరి టెంపుల్, చాలా ఫేమస్. ఆ రోజు ట్యూస్డే కాబట్టి చాలా మంది భక్తులు అయితే అక్కడ ఉన్నారు. మంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన చాలా మనశ్శాంతిగా. ఇవే నా బర్త్డే కొత్త బట్టలు ఎట్లున్నాయి ఒకసారి కమెంట్ చేయరి. మధ్యాహ్నం ఫుల్ గా రెస్ట్ తీసుకొని సాయంత్రం స్నానం చేసుకుని హనుమంతుని దగ్గరకు వచ్చేసిన. ఇక చెప్పడం మర్చిపోయిన ఇంకొకటి మా తమ్ముడు ఉన్నాడు అనమాట. వాడు కేరళ పోయిండు. ఇక వాడు ఏం చేసిండంటే వాడు ఇక్కడ దగ్గర లేరని చెప్పి వాళ్ళు దోస్తులందరిని పిలిపించి నా కేక్ కటింగ్ చేయించిండు. అలా నా బర్త్డే సాయంత్రం కేక్ కటింగ్ తోన మొత్తం ఫినిష్ అయిపోయింది. మొత్తానికి అలా నా బర్త్డే మెమరబుల్ డేస్ తోన మంచిగా కంప్లీట్ అయిపోయింది. చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కూడా ఇవాళ నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు. ఎలా గుర్తుందో ఎక్కడ గుర్తుందో తెలియదు కానీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. దానికి నన్ను రచ్చ చేసి పడేసారు బర్త్డేకి. రైట్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోరు. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం.